చంద్రబాబు నాయుడు గారు నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నాడు, చాలా అప్రమత్తంగా ఉండండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళంట వీళ్ళ ఓట్లు తీసేపించి వాళ్ళ ఓట్లు జాయిన్ చేసుకుంటారంట. మీరు అధికారంలో ఉన్నారా, ఇంకెక్కడ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు కదా ఇలా ఓట్లు తీసేయటం, ఇలా దొంగ ఓట్లు, ఈవీఎంల ద్వారా అడ్డదారిలో గెలవటాలు, ఇది మీ సంస్కృతి కదా, మా సంస్కృతి కాదు. సింగిల్గా ప్రజల ఓట్లతో గెలవటం మా సిద్ధాంతం. ఇక్కడంటే ఓట్లు తీసేపిస్తారంట. మాట్లాడితే గొడ్డల పార్టీ. నారాసురుడా, ఓ నారాసురుడా, ఓ నారాసుర పార్టీ. ఇది నారాసుర ప్రభుత్వం, ఇది నారాసుర పార్టీ. దీని ముఖ్యమంత్రి పేరు నారాసురుడు. నారాసురుడు తెలుగుదేశం పార్టీ కాదు, ఇది నారాసుర పార్టీ. ఇది ప్రజల్ని బతికొండగానే చంపేసేటటువంటి నారాసుర పార్టీ. ఈ నారాసుర పార్టీ ప్రతిరోజు అబద్ధాలే. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పోరాటాలు చేశానంట. ఏంది నువ్వు పోరాటాలు చేసింది? చెప్పులు వేయించి జయప్రదంగా తెలుగుదేశం పార్టీని లాక్కున్నాం. ఇంక నువ్వేందంటే పోరాటాలు చేసి ఏదో చేశాడంట. ఓ రోజేమో మోడీని తిట్టి అదే మోడీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గరికి వెళ్ళి వంగి దండాలు పెడుతున్నావు. అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి నీ కొడుకు కాళ్ళకి దండాలు పెట్టి దశకాలు పెట్టి నీకు బెయిల్ తెచ్చుకున్నారు. ఇంకేందా నువ్వు మాట్లాడేది? ఎవరితో నువ్వు పోరాడేది? నీ జీవితంలో నువ్వు ఒక పిరికోడివి. పేరుకు మాత్రం పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్టుగా నటిస్తావు. సింగిల్గా నీ జీవితంలో ఎమ్మెల్యే కాల 50 ఏళ్ళు అవుతుంది నీవు రాజకీయాల్లోకి వచ్చి. 4 సార్లు ముఖ్యమంత్రి, ఒక్కసారి కూడా సింగిల్గా కాల. ఏంది ఇంకా నువ్వు చేసేది పోరాటం? చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి, చనిపోయిందనుకొని వదిలేస్తే విషం జిమ్ముతుంది. అదే నీలాంటి విషపూరితమైనటువంటి పావుని నువ్వు ఒక విష సర్పం చంద్రబాబు నాయుడు గారు. నిన్ను దూరం నుంచి చూస్తేనే విషం ఎక్కిద్ది అనమాట. అలాంటి విషసర్పం మీరు. నారాసురుడు నువ్వే ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. డిఎస్సి అను నంద్యాలలో వైఎస్ఆర్ గ్రంథంపై గొడ్డల పార్టీ కుట్రలో ఎందుకు నిదర్శనం అంట. అవును, ఆయన ఎవరో వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పి మీరు ప్రచారం చేయాలని చూస్తే అడ్డంగా బుక్ అయ్యారు కదా. జనసేన ఫ్లెక్సీల్లో అతని ఫోటో, అతను వైఎస్ఆర్సీపీ అయితే జనసేన ఫ్లెక్సీల్లో ఎందుకు ఉంది ఫోటో? మీ తెలుగుదేశం మంత్రి అమ్మట ఎందుకు తిరుగుతున్నాడు? మంత్రి కొడుకు అమ్మట ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళ భార్య ఎందుకు తిరుగుతుంది మీ పార్టీలో? వాళ్ళ వైసీపీ అయితే. ఇలాంటి ప్రచారాలు చేసే అడ్డంగా దొరికిపోతారు. అయినా కూడా మళ్ళీ సిగ్గురాదు, దాన్నే పట్టుకొని ఆడాడతారు. డిఎస్సిలో అక్రమాలు అవినీతి జరిగింది, సిబిఐ ఎంక్వైరీ ఏమంటే పారిపోతున్నారు. ఎందుకంటే నీ కొడుకు భాగవతము, ఆ శాప్ చైర్మన్ రవినాయుడు భాగవతము, మీ ప్రభుత్వం భాగవతం మొత్తం బయటకు వచ్చింది కాబట్టి డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ ఇట్లా. చంద్రబాబు నాయుడు గారు మీకు దమ్ముంటే, మీరు నిజంగా మీరు కానీ మీ కొడుకు కానీ అవినీతి అక్రమాలకు పాల్పడకపోతే సిబిఐ ఎంక్వైరీ చేద్దామా డిఎస్సి మీద? చేత కాదు మీకు, ఎందుకంటే దొరికిపోతారు కాబట్టి. సో మళ్ళీ ఇక్కడ మాత్రం వచ్చి మాట్లాడమంటే పిచ్చివాగుడు బాగా వాగుతూ ఉంటారు. 45 రోజుల పాటు ఇంటింటి ప్రచారం. పోలీసులను తీసుకొని వెళ్లకుండా వెళ్ళండి. పోలీసులు తీసుకోకుండా మేనిఫెస్టోని పట్టుకొని, ఇదిగోండి మేము ఇచ్చిన మేనిఫెస్టో, సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చాం, ఇది వచ్చిందా లేదా అని అడిగితే అప్పుడు చెబుతారు. కొత్త పెన్షన్ కూడా ఒక్కటి ఇచ్చింది లేదు. చెప్పండి, 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తా అన్నాం, మేము చేతగానాలో ఇవ్వలేదని చెప్పండి. 6,25,000 పెన్షన్లు తీసేసిన సంగతి వస్తాయి. ఇంటింటి ప్రచారం మీరు చేయాలి. మేనిఫెస్టో పట్టుకొని వెళ్ళండి. ఖచ్చితంగా రోజుకో సినిమా మీకు కనపడకపోతే అడగండి. 2 ఏదో మళ్ళీ వేడుకలు నిర్వహిస్తాడంట. ఎన్డీఏ సమన్వయ సమావేశంలో నిర్ణయిస్తాడంట. ఇది ఈ 2 సంవత్సరాల పరిపాలన పూర్తయినందుకు. ఇందుకు డబ్బులు తగలేయడానికి తప్ప దేనికన్నా ఉందా? ఇది నా పరిపాలన అంటారా? అసలు పరిపాలన ఉంటేనే కదా దీనికి ఏమన్నా మార్కులు వేయడానికి. వంట ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు. పని చేయకపోయినా పర్వాలేదుగా నోరు పారేసుకోవద్దంట. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలకి, మీరు పని చేయకపోయినా పర్లా, నోరు మూసుకొని కూర్చోండి, అంతేగా నోరు తెరిచి ఏం మాట్లాడద్దు. ఎందుకంటే ఇప్పుడు దళిత ఎస్సీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొలికిపూడి గారు, అక్కడ థామస్, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, ఆదిమలం వాళ్ళ అబ్బాయి. సో అందుకని చెప్పి మీరు నోరు మూసుకొని ఉండండి, మీరు ఏం పని చేయకపోయినా పర్లేదు అంటున్నాడు. ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా ముఖ్యమంత్రి గారు? ఇదండి మంచి ప్రభుత్వాన్ని దీన్ని అంటారు ఎవడన్నా? మీరే ఆలోచించుకోండి.